Doctor? Okay. Thank you for tuning in. Welcome back to my channel. ఈరోజు నా వర్క్షాప్లోని రెనాల్ట్ డ్రైవర్ 2 కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి ఒకటి బ్రేక్ కంప్లైంట్, మాస్టర్ సిలిండర్ నుంచి బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుంది. ఇంకోటేమో హార్న్స్ పనిచేయట్లేదు, 2 హార్న్స్లో ఒక హార్న్ పనిచేయట్లేదు. ఇది కస్టమర్ కంప్లైంట్. సో కస్టమర్ కంప్లైంట్ వెరిఫై చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి అన్నది నేను నాతో పాటు పనిచేస్తున్న ప్రవీణ్కి నేర్పిస్తూ ఉన్నాను. ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్, కానీ ఈ బేసిక్సే మనకి పునాది. మంచి పునాది మీద మంచి ఇల్లు కట్టచ్చు. సో అదేవిధంగా ఈ బేసిక్స్ నేర్చుకోవాలి. ఎనీ సర్క్యూట్, బీట్ హెడ్లైట్స్, వైపర్స్, హార్న్స్, సిగ్నల్స్, బ్రేక్ లైట్, రివర్స్ గేర్, వాట్ ఎవర్, ఏ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అయినా బేసిక్ వర్కింగ్ విధానం ఇదే. దాన్ని చెక్ చేయాల్సింది మనం బేసిక్గా మనం యాజ్ అ టెక్నీషియన్ చేయాల్సింది రివర్స్ ఇంజనీరింగ్. సో ఎలా చేస్తున్నానో ఒక మరి చూడండి. సో ఎవరైనా ఎట్లాంటివి నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. సో హార్న్ పనిచేయట్లేదు. హార్న్ కొట్టినప్పుడు ఇది స్క్రూ డ్రైవర్ పెడితే వైబ్రేట్ అవుతుంది. ఓకే, ఇది స్క్రూ డ్రైవర్ పెడితే వైబ్రేట్ అవ్వలేదు. సో ఈ హార్న్ పనిచేస్తుంది, ఈ హార్న్ పనిచేయట్లేదు. ఓకే, ఈ హార్న్ పనిచేయట్లేదు. సో ఇది పనిచేయట్లేదు కాబట్టి దీన్ని మనం చెక్ చేయాలా. దాన్ని చెక్ చేయడానికి మనం చూసుకోవాల్సింది ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పనిచేస్తుందా లేదా, ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే మినిమం పాజిటివ్ నెగిటివ్ ఉండాలి. 2 వైర్లు మినిమం, దేనికైనా 2 ఉండాలి. సో దీనికి వచ్చేటప్పుడు ఒక వైరే కనిపిస్తుంది, ఇంకోటేమో ఏంటంటే మనకు తెలీదు. చూడాలి. మనకి చదివిన దాని ప్రకారం అయితే 2 వైర్లు ఉండాలి, ఒక వైరే కనిపిస్తుంది, ఇంకోటి ఏంటంటే చూడాలి. నెక్స్ట్ ఈ హార్న్ వచ్చేటప్పటికి దీన్ని క్లిప్ ఇచ్చాడు కదా. సో ఆ క్లిప్లో ఎన్ని వైర్లు ఉన్నాయి? బ్యాక్ నుంచి చూస్తే 2 ఉన్నాయి. ఏంటంటే కలర్స్? బ్లాక్, ఎల్లో. బ్లాక్ అండ్ ఎల్లో కదా. సో బ్లాక్ అండ్ ఎల్లో వచ్చినాయి 2 వైర్లు. ఈ హార్న్ పనిచేయట్లేదు. సో దాన్ని మనం చెక్ చేయాలి. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలని అంటే 2 ఉండాలని చెప్పాను, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ ఇస్తే ఎప్పుడు హార్న్ కంటిన్యూస్ మోగుతూనే ఉంటుంది కదా. సో ఏదో ఒకటి మనం కావాల్సినప్పుడే ఇవ్వాలి. ఒక పాజిటివ్ ఇస్తే దాన్ని పాజిటివ్ కంట్రోల్ అంటారు. కావాల్సినప్పుడు, ఇప్పుడు హార్న్ కావాల్సి వచ్చినప్పుడు పాజిటివ్ ఇస్తే దాన్ని పాజిటివ్ కంట్రోల్ అంటారు. లేదు నెగిటివ్ ఇచ్చామనుకో, పాజిటివ్ డైరెక్ట్గా ఇచ్చేసి ఎప్పుడైతే హార్న్ మనకు కావాలో అప్పుడు కానీ మనం ఇస్తే, అంటే బటన్ నొక్కినప్పుడు నెగిటివ్ వచ్చినట్టు చూస్తే దాన్ని నెగిటివ్లీ కంట్రోల్డ్ అంటారు. సో ఇది ఏ కంట్రోల్లో మనకు తెలియదు ఇంకా. సో టెస్ట్ చేద్దాం. సో పాజిటివ్ కంట్రోల్ అనుకో పర్మనెంట్గా నెగిటివ్ వచ్చేసి ఉంటుంది, నెగిటివ్ కంట్రోల్ అనుకో పర్మనెంట్గా పాజిటివ్ వచ్చేసి ఉంటుంది కదా. సో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా చెక్ చేయడం ముందు మనం సాకెట్ తీయాలా. సాకెట్ ఓపెన్ చేయి, హార్న్ సాకెట్ ఓపెన్ చేయి. రైట్. అండ్ సో 2 పిన్స్ కనిపిస్తున్నాయి కదా. రైట్. సో ఇప్పుడు మన టెస్ట్ ల్యాంప్ తోటి, వైర్ టెస్టర్ తోటి చూద్దాం. సో నేను బ్యాటరీకి ఇక్కడ, మన బ్యాటరీకి నేను పాజిటివ్ రెడ్, నెగిటివ్కి బ్లాక్ పెట్టాను. ఆ ఎండ్స్ మనకి ఇక్కడికి వచ్చి ఉన్నాయి. పాజిటివ్ ఏమో రెడ్, నెగిటివ్ ఏమో ఏంటి బ్లాక్. సో ఈ క్లిప్ తీసి ఈ పాజిటివ్ పెట్టామనుకో, క్లిప్ పెట్టు. ఈ క్లిప్ దేనికి కనెక్ట్ అయ్యింది? మన వైర్ టెస్టర్ కనెక్ట్ అయ్యింది. సో ఈ క్లిప్తో మన వైర్ టెస్టర్ తాలూకా క్లిప్ తీసి పాజిటివ్ పెట్టామనుకో, పాజిటివ్ పెట్టావు. సో బ్యాటరీ నుంచి పాజిటివ్ ఇలా వచ్చి ఈ రెడ్ వైర్ నుంచి వచ్చి ఇలా వెళ్ళి వైర్ టెస్ట్లోకి వెళ్ళింది. సో వైర్ టెస్టర్ని ఇప్పుడు, వైర్ టెస్ట్లో అంటే ఒక బల్బ్ ఉంది అందులో కదా. ఇప్పుడు ఇందులో ఒక బల్బ్ ఉంది. రైట్. ఎప్పుడైతే నువ్వు దీన్ని ఇలా పాజిటివ్ ఇలా వచ్చి ఇంతవరకు వచ్చి వెయిట్ చేస్తుంది ఇక్కడ, ఈ పాజిటివ్ని కానీ నెగిటివ్ టచ్ చేసాం అనుకో, లోపల బల్బ్ సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది, బల్బ్ వెలుగుతుంది. సో బాడీ అంతా ఎడతాయి కదా. ఎక్కడ టచ్ మంచి గ్రౌండ్ ఉంది, పెయింట్ మీద పడితే ఎలా వస్తుంది. ఆల్టర్నేటర్ మీద పెట్టు, ఆల్టర్నేట్ బాడీ మీద పెట్టు. సో ఇక్కడ పాజిటివ్ కనెక్షన్స్ సరి లేకపోతే వచ్చిందా? సో ఇక్కడ నీ కనెక్షన్ సరి లేకుండా రాదు. సరే అక్కడ సరిపెట్టు, చూపించు. వచ్చిందా? రైట్. ఓకే. సో ఏంటి వచ్చింది? నేను టెస్ట్ ల్యాంప్కి ఏమొచ్చి వెయిట్ చేస్తుంది? పాజిటివ్ కదా. పాజిటివ్ వచ్చి వెయిట్ చేస్తుంది. సో ఈ బండికి ఓకే ఇక్కడ వరకు పాజిటివ్ వచ్చి వెయిట్ చేస్తుంది. ఈ వైర్ సాకెట్ 2 వైర్లు వచ్చినాయి. ఈ రెండిట్లోని ఒకవేళ కానీ పాజిటివ్ కంట్రోల్ అనుకో, పర్మనెంట్ నెగిటివ్ వచ్చి ఉంటుంది కదా. లేక ఒకవేళ ఇది నెగిటివ్ కంట్రోల్ అనుకో, పర్మనెంట్ పాజిటివ్ వచ్చి ఉంటుంది కదా. సో ఏమొచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు టెస్ట్ చేస్తాం. సో ఒకవేళ కానీ ఇది తీసుకెళ్ళి ఇక్కడ టచ్ చేసామనుకో, దానికైనా లైట్ వెలిగింది అనుకో, దాని అర్థం ఏంటి?
పాజిటివ్ ఉంది. ఏది పాజిటివ్? అదే ఇది పాజిటివ్, నీ చేత్తో పట్టుకుని పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉన్నట్టు. అక్కడ నెగిటివ్ ఉన్నట్టు. వెలగలేదనుకో నీకు తెలియదు ఇంకా. అవును. సో పెట్టి చూడు, దేనికైనా వెలుగుతుంది. వెలిగింది అంటే దాని అర్థం ఏంటి? ఆ పిన్ ఏంటి? ఇంకో పెన్ను పెట్టు, ఒక పెన్ను పెట్టు, పెట్టండి. ఇంకో పెన్ను పెట్టు. రైట్, ఒక పెన్నుకి వెలుగుతుంది, ఇంకో పెన్నుకి అలాగే. వెలగలేదు. అంటే ఏ పెన్నుకి పెట్టావు? ఇది దాని కలర్ ఏంటి చూడు, బ్యాక్నా? బ్లాక్ సైడ్. బ్లాక్. సో యూజువల్గా ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్కటి ఫాలో అవుతారు. సో ఈ కంపెనీ వాడు రెనాల్ట్ వాడు బ్లాక్ ఇస్ గ్రౌండ్ అని ఫాలో అయ్యాడు కదా. సో బ్లాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నీకు వచ్చిన పాజిటివ్ కాస్త ఇలా వైర్లోంచి వెళుతూ నీ టెస్ట్ ల్యాంప్లో బల్బ్లోంచి వెళ్ళి బల్బ్లో ఫిలమెంట్ ద్వారా వెళ్ళి ఆ ఫిలమెంట్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళి ఆ ఇంకో టెర్మినల్ కాస్త ఎప్పుడైతే నెగిటివ్ టచ్ అయిందో వెలిగింది. సో ఇది నెగిటివ్, పర్మనెంట్గా నెగిటివ్ వచ్చినట్టే కదా. మనం బండి హార్న్ కొట్టలేదు, బండి స్టార్ట్ చేయలేదు, కీ ఆన్ చేయలేదు కదా. సో ఇప్పుడు నెగిటివ్ వచ్చి పర్మనెంట్గా ఉంది. సో హార్న్ ఎప్పుడు మోగుతుంది? నెగిటివ్ వచ్చింది, అక్కడ వెయిట్ చేసింది. పాజిటివ్ వచ్చినప్పుడు. సో దాని అర్థం మన హార్న్ కొట్టినప్పుడు ఇక్కడ పాజిటివ్ రావాలి. హార్న్ కొడితే పక్క పెన్ నుంచి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ని ఎలా చెక్ చేస్తావు? పాజిటివ్ సార్. ఈ బ్యాటరీ పాజిటివ్ ఎలా చెక్ చేస్తావు చెప్పు నాకు. తెలిగిందా? రైట్. సో బ్యాటరీలోంచి వచ్చిన పాజిటివ్ని తీసుకొచ్చి నెగిటివ్ పెడితే లైట్ వెలిగింది. సో ఇక్కడ నెగిటివ్ వచ్చినట్టు. అక్కడ మరి పాజిటివ్ వచ్చినట్టు చూడాలని అంటే పాజిటివ్లో పడుతుంటే ఏమొస్తుంది నీకు? 0 ఏమీ రాదు. అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ వైర్ మార్చు. ఇప్పుడు నెగిటివ్ పెట్టావు కదా, దాన్ని ఇద్దరు రెండు కలిసిపోకూడదు. ఇప్పుడు నెగిటివ్ పెట్టావు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ఏమొచ్చింది? వెయిట్ చేస్తుంది. నెగిటివ్ వచ్చి వెయిట్ చేస్తుంది. ఈ నెగిటివ్ వచ్చి వెయిట్ చేసిన దాన్ని కానీ నువ్వు పాజిటివ్ టచ్ చేస్తే వెలుగుతుందా? వెలుగుతుంది కదా. సర్క్యూట్ కంప్లీట్ అయినట్టే. నీకు పాజిటివ్ చెక్ చేయడానికి ఇదే కదా, పాజిటివ్ రెడీగా ఉంది కదా, మన బ్యాటరీ తెచ్చింది, దీన్ని టచ్ వెలిగిందా? రైట్, వెలుగుతుంది కదా. అంటే ఏంటి? పాజిటివ్ వచ్చినప్పుడు ఇది వెలుగుతుంది. సో ఇప్పుడు నువ్వు ఆ ప్రక్క ఎల్లో పిన్లో పెడితే ఇది పాజిటివ్లీ కంట్రోల్డ్ అని మనం నిర్ధారించాం కాబట్టి హార్న్ కొట్టినప్పుడు ఇక్కడ పాజిటివ్ రావాలి కదా, అంతే కదా. సో వస్తున్నా లేదు చూద్దాం. సో పక్క పిన్లో పెట్టా, రైట్. నేను హార్న్ కొడతాను. నాకు ఇక్కడ లైట్ చూపించ, హార్న్ నొక్కుతాను, పెట్టున్నావు కదా, అలా పట్టుకోలే, రాలేదు కదా. కరెక్ట్ పెట్టావు నువ్వు, పెట్టావు లేదా? రాలేదు కదా. ఓకే. సో ఇప్పుడు ఒక హార్న్ పనిచేస్తుంది కాబట్టి అది కూడా పాజిటివ్లీ కంట్రోల్డ్ అవుతుంది కదా. సో దానికి పెట్టు, ఆ పిన్ పెట్టు, ఆ పిన్ టచ్, పిన్కే బాడీకి టచ్ చేస్తే షార్ట్ అయిపోద్ది. పిన్ పెట్టా కదా ఈ వైర్కి. రైట్, ఇప్పుడు హార్న్ కొడతాను. సో చూదా వెలిగిందా? వెళ్తుంది కదా. రైట్. సో దాని అర్థం ఏంటి? స్విచ్ నుంచి హార్న్ కొట్టినప్పుడు, హార్న్ బటన్ నుంచి హార్న్ కొట్టినప్పుడు పాజిటివ్ కంట్రోల్ అయితే వస్తుంది. ఓకే. సో యూజువల్గా డైరెక్ట్గా స్విచ్ నుంచి పాజిటివ్ ఎవరు ఒక రిలేకి ఇస్తారు. స్విచ్ నుంచి కంట్రోల్ అయినప్పుడు ఆ రిలే నుంచి మనకు వస్తుంది. స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తుందో ఆ స్విచ్ కాస్త రిలేని కంట్రోల్ చేస్తుంది. ఆ రిలే కాస్త స్విచ్ నొక్కిన ప్రతిసారి ఇక్కడ పాజిటివ్ వచ్చేటట్టు చేస్తుంది. ఓకే, అది బేసిక్, ఇది బేసిక్స్. తర్వాత అది చూద్దాం. రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ హార్న్కి సప్లై వచ్చింది, హార్న్ పనిచేస్తుంది. ఈ హార్న్కి సప్లై రాలేదు కాబట్టి పనిచేయదు, డెఫినెట్గా పనిచేయదు. ఇప్పుడు మనం ఇప్పుడు మొత్తానికి వైర్లోకి సప్లై రాలేదు, నెగిటివ్ అయితే వచ్చింది కానీ పాజిటివ్ రాలేదు. బటన్ నొక్కినప్పుడు పాజిటివ్ రావాలి కానీ రాలేదని నిర్ధారించేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? హార్న్ బాగుందా లేదో కూడా చూడాలా. హార్న్ బాగుందా లేదో చూడాలంటే ఏం చేయాలా? మనం హార్న్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్ట్ మనం ఇచ్చి చూడాలా, అంతే కదా. ఇక్కడ నెగిటివ్ వస్తుంది కదా, సో మనకు తెలుసు నెగిటివ్ వస్తుందని. సో క్లిప్ మళ్ళీ పెట్టే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టమాక, ఈ రెండు పెడితే షార్ట్ అయిపోతాయి. క్లిప్ మళ్ళీ పెట్టేసాయి. ఓకేటమే, లాగి చూడు, వెనక లాగి చూడు, పట్టిందా? రైట్. ఇప్పుడు కానీ నువ్వు అక్కడ ఎల్లో వైర్ ఏదైతే ఉందో ఆ ఎల్లో వైర్కి కానీ నువ్వు పాజిటివ్ కానీ ఇవ్వగలిగితే హార్న్ పలుకుతుంది లేదా, అంతే కదా. సో ఇప్పుడు నువ్వు సిమ్యులేట్ చేస్తున్నావు అంటే బటన్ నొక్కినప్పుడు ఏదైతే ఇక్కడ పాజిటివ్ వస్తుందో ఎల్లో వైర్కి, ఆ పాజిటివ్ నువ్వు డైరెక్ట్గా ఇస్తావు. ఎలా ఇస్తావు? బ్యాటరీ నుంచి మన పాజిటివ్ వైర్ వచ్చింది కదా, పాజిటివ్ ఏది పాజిటివ్?
అది పెట్టు వెనకాతల ఎల్లో వైర్తో కన్నాల ఎల్లో వైర్ వెనకాతల నుంచి బ్యాక్ ప్రోబింగ్ అంటారు దాన్ని. బ్యాక్ ప్రోబ్ చేయి, కొట్టు, నొక్కు, ఆన్ పలకాల. సరే పెట్టలేదు నువ్వు, భయపడిపోతున్నావు. పెట్టు, అలా పెట్టు. చేయి తీసావు, ఒక చేయి తీసే, ఇప్పుడు చేయి తీసాయి. అదేందా మళ్ళా, ఓకేనా? సో పాజిటివ్ ఇచ్చినప్పుడు హార్న్ పలుకుతుంది. సో ఫాల్ట్ ఏంటి, హార్నా వైరింగా? వైరింగ్ ఫాల్ట్. అర్థమైపోయిందా? డయాగ్నోస్ చేసేసాం కదా. సో ఈ వైర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తూ ఇదిగో ఇక్కడ ఇది జాయింట్ అయింది. దేని జాయింట్ అయింది, ఇంకో హార్న్కి వచ్చే వైరింగ్తో జాయిన్ అయింది ఈ వైర్కి కదా. సో ఈ రెండు వైర్లు ఇక్కడ జాయింట్ ఇక్కడ ఉన్నాయి. ఈ జాయింట్ అయినా ఊడిపోయి ఉండొచ్చు, ఇంకెక్కడో వైరింగ్లోనే ఏదో ఇష్యూ ఉండొచ్చు. సో దాన్ని ఓపెన్ చేసి ఎక్కడైతే వైరింగ్ ఇష్యూ ఉందో అది మనం చూస్తాం. సో ఈ వైర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పాజిటివ్ కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను. పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను. కంట్రోల్ హార్న్ కొట్టినప్పుడు హార్న్ బటన్ నుంచి రిలేకి వెళ్తే రిలే నుంచి ఇక్కడికి వస్తుంది. సో రిలే నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి రిలే నుంచి ఎల్లో వైరు హార్న్ వరకు వచ్చి ఉండాలి. అది వచ్చింది కాస్త మధ్యలో ఎక్కడ తెగిపోకూడదు. అవన్నీ మనం చెక్ చేసుకొని సెట్ చేస్తాం. ఇప్పుడు హార్న్ అయితే పనిచేస్తుంది. సో బటన్ నొక్కినప్పుడు ఈ హార్న్ పనిచేసింది అంటే ఇక్కడ సప్లై అయితే గ్యారెంటీకి వస్తుంది. అంటే రిలే నుంచి ఒకే రిలే నుంచి వచ్చి డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాయి రెండింటికి. సో రిలే కూడా బాగున్నట్టే. రిలే నుంచి ఇక్కడికి వచ్చిన వైర్ కూడా బాగానే ఉంది. ఈ హార్న్కి వచ్చే వైర్ మాత్రం ఎక్కడ సంథింగ్ రాంగ్ అయింది. అదేంటి అన్నది మనం ఒకసారి చూస్తాం. అది చెక్ చేసేసిన తర్వాత బట్ ఇంకా అది ఒకళ్ళగానే కట్ అయిపోయింది అనుకో మనం ఎక్స్ట్రా వైరింగ్ ఇస్తాం. లేదు రస్ట్ పట్టి సంథింగ్ ఏదైతే ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసి మనం చేస్తాం. సో హార్న్ రిప్లేస్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో కస్టమరు హార్న్ కొనేస్తానన్నారు, నేనేమన్నాను వద్దన్నా, ముందు నేను చెక్ చేసి డయాగ్నోస్ చేసి చెప్తానని చెప్పాను. సో కొనాల్సిన అవసరం లేదు, జస్ట్ వైరింగ్తో అయిపోతుంది. డయాగ్నోస్ చేయడం టైం పడుతుంది, కానీ వైరు ట్రేస్ చేసిన తర్వాత రిపేర్ చేయడం పెద్ద టైమే పడుతుంది. 2 వైర్లు ముక్కలు కట్ అయిపోయింటే టచ్ చేసి అదే యాడ్ చేసాం. ఈ బండికి ఇంతకుముందు ఎలక ప్రాబ్లం ఉంది. సో మళ్ళీ ఆయన ఎలుక కొట్టుండవచ్చు కదా, అది మనం రెక్టిఫై చేసి పెట్టేద్దాం. క్లోజ్ చేసేది. సో హార్న్ చెక్ చేస్తున్నాము. సో స్క్రూ డ్రైవర్ పెట్టాను. స్క్రూ డ్రైవరు నువ్వు హార్న్కి సప్లై ఇచ్చినప్పుడు పాజిటివ్లీ కంట్రోల్ కాదు, పాజిటివ్ నువ్వు డైరెక్ట్గా ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు ఇది వైబ్రేట్ అయినా నా స్క్రూ డ్రైవర్ కదులుతుంది. అది జస్ట్ వీడియో పర్పసెస్ కోసం చూపించడానికి. నేను చెప్పొకటి చాలు చాలు, ఒకసారి జస్ట్ ఒకసారి నొక్కి అనిపించు. మళ్ళా మళ్ళా ఓకే రైట్ చాలు, అదాను కదా రైట్ చేసే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సర్క్యూట్, హార్న్ సర్క్యూట్ ఎలా వస్తుంది అని అంటే. సో ఈరోజు 19th of August, ఓకే రైట్. సో ఈ హార్న్ సర్క్యూట్ ఎలా వస్తుంది అని అంటే, మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మనం 2 హార్న్స్ కదా, రెండు హార్న్స్లోని మనకి ఒక వైర్ ఇలాగెళ్ళి లోపల కాయిల్లో తిరుక్కొని వచ్చేసి ఇక్కడ మనకన్నా పర్మనెంట్, ఇది పాజిటివ్లీ కంట్రోల్ కాబట్టి ఎర్త్ ఇస్తున్నాను. సో లోపల కాయిలే ఉంటుంది. ప్రతి బండిలోని ఎలక్ట్రిసిటీ అంతా పనిచేసేదంతా ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇవి తప్ప ఏమీ ఉండవు రైట్. సో ఇవి మనకి ఎల్లో కలర్, ఇది కూడా ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ వైర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనకి రిలే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలే బాక్స్ ఇక్కడ ఉందనుకోండి, ఈ బాక్స్లో రిలే ఉంటుంది. ఆ రిలే 4-pin రిలే. ఈ 4-pin రిలేలోని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఉండి, దీనికి డైరెక్ట్ సప్లై, ఈ పర్టికులర్ బండికి డైరెక్ట్ సప్లై ఉంది. సో డైరెక్ట్ సప్లై హార్న్ బటన్ నుంచి వచ్చేది ఇక్కడ నుంచి, హార్న్ బటన్ నుంచి దీనికి ఎర్త్ వస్తుంది. ఓకే, ఇదేమో డైరెక్ట్ సప్లై. ఇది ఇగ్నిషన్ ఆన్ చేయకుండానే హార్న్ పని చేస్తుంది, డైరెక్ట్ సప్లై. సో 2 డైరెక్ట్ సప్లైలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇక్కడ హార్న్ బటన్ నొక్కామో ఎర్త్ వస్తుంది. ఎర్త్ వచ్చి ఇది ఒక కాయిల్. ఈ కాయిల్ ఎలక్ట్రోమాగ్నెట్ అవ్వటం వల్ల ఈ 2 ఇంటర్నల్గా టచ్ అవుతాయి. దట్ ఈస్ హౌ ఎ రిలే వర్క్స్. ఇక్కడ కూడా డైరెక్ట్ సప్లై వచ్చింది కాబట్టి ఈ 2 ఇంటర్నల్గా ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతాయో ఇక్కడికి ఆ కాంటాక్ట్ అయిన కరెంటు ఈ వైర్లోకి వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్లో వైర్. ఈ ఎల్లో వైర్ ఈ రెండింటికి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
సో ఇదే రిలేలోని ఇది పిన్స్ని దీన్ని 85 అంటారు, 86 అంటారు, దీన్నేమో 87 అండ్ 30. సో రిలేస్ గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటాయి. చాలా సింపుల్. సో బేసిక్గా మన సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది అని మనకు తెలిసిన తర్వాత అప్పుడు మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పర్మనెంట్ ఎర్త్ గీసాను. సో మనం ఈ బండికి చెక్ చేసాం కాబట్టి పర్మనెంట్ ఎర్త్. లేదు కొన్ని దానికి పర్మనెంట్గా పాజిటివ్ ఇస్తాడు. ఆ పాజిటివ్ కంట్రోల్ వచ్చేటప్పటికి సేమ్ అదే మనం గీస్తే మళ్ళీ మనం ఇంకోటి గీస్తాను, పాజిటివ్ కంట్రోల్ ఇస్తాను. పాజిటివ్ కంట్రోల్ ఇక్కడ కూడా పాజిటివ్ కంట్రోల్. దీస్ హార్న్స్ ఆర్ ఇది హార్న్, హార్న్ హై, ఇది హార్న్ లో. ఇక్కడ హార్న్ ఈజ్ పాజిటివ్లీ కంట్రోల్డ్, వేర్ యాజ్ ద రిలే ఈజ్ నెగిటివ్లీ కంట్రోల్డ్. అంటే హార్న్ బటన్ నొక్కినప్పుడు రిలే కంట్రోల్ సర్క్యూట్కి ఎర్త్ వెళ్తుంది, డైరెక్ట్గా బ్యాటరీ నుంచి సప్లై వస్తుంది. ఈ కాయిల్ ద్వారా ఎర్త్ ఇక్కడ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ పాజిటివ్ వచ్చి వెయిట్ చేస్తుంది, డైరెక్ట్ సప్లై కాస్త ఈ కాయిల్లోంచి వచ్చి ఇలా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఈ పాజిటివ్కి ఎప్పుడైతే మనం హార్న్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు పాజిటివ్ కాస్త ఇక్కడ ఎర్త్ అవ్వడం వల్ల సర్క్యూట్ కంప్లీట్ అయ్యి ఇది ఎలక్ట్రోమాగ్నెట్ అయ్యి అప్పుడు ఇంటర్నల్గా ఈ రెండు టెర్మినల్స్ కాంటాక్ట్ అవుతాయి. ఆ కాంటాక్ట్ అయినప్పుడు పాజిటివ్ కాస్త హార్న్స్ రెండింటికి వెళ్తుంది. సో హార్న్స్ ఆర్ పాజిటివ్లీ కంట్రోల్డ్, వేరస్ ద హార్న్ రిలే ఇట్ సెల్ఫ్ ఇస్ నెగిటివ్లీ కంట్రోల్డ్. ఒకవేళ కానీ హార్న్స్ నెగిటివ్లీ కంట్రోల్డ్ అనుకోండి, అదే మనం ఎలా డ్రా చేస్తామని అంటే మళ్ళీ రెండు హార్న్స్ మనకి ఇలా గీసి ఇక్కడ మనం డైరెక్ట్గా పాజిటివ్ ఇస్తాం. ఇక్కడ పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పాజిటివ్ సప్లై ఇచ్చినప్పుడు, హార్న్కి పాజిటివ్ సప్లై ఇచ్చినప్పుడు ఇగ్నిషన్ సప్లై ఇస్తారు, ఇగ్నిషన్ ఆన్ సప్లై, రైట్. సో ఇది ఇగ్నిషన్ ఆన్ సప్లై, ఈ రెండు ఇగ్నిషన్ ఆన్ సప్లై. సో సప్లై డైరెక్ట్గా కీ ఆన్ చేయగానే సప్లై వచ్చి వెయిట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ రిలేకి వచ్చేటప్పటికి ఈ రెండు వచ్చి దీనికి రిలే నుంచి వస్తుంది. కాకపోతే ఇక్కడ రిలే నుంచి మనకి రిలే కానీ బ్లాక్ మనం ఇలా గీసుకుంటే, రిలేని ఇలా గీస్తే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎర్త్ రావాలా. ఆ ఎర్త్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అంటే ఇది 30 పిన్, 87 పిన్కి పర్మనెంట్ ఎర్త్ ఇస్తారు. ఇది 87 పిన్. మళ్ళీ ఇక్కడ హార్న్ బటన్ నుంచి ఎర్త్ వస్తుంది, ఇక్కడేమో ఇగ్నిషన్ ఆన్ సప్లై. సో దిస్ రిలే ఈజ్ నెగిటివ్లీ కంట్రోల్డ్, whereas these horns are negatively controlled as well. పై ఫిగర్లోని రిలే ఈజ్ నెగిటివ్లీ కంట్రోల్డ్ బట్ హార్న్స్ ఆర్ పాజిటివ్లీ కంట్రోల్డ్. సో ఇదే చిన్న చిన్న డిఫరెన్సెస్. సో ఇంకా ఇట్లాంటివి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా నన్ను సంప్రదించండి, మేము కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటాం. సో ఆఫర్ చేసే కోర్సెస్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఏసీ అండ్ పెయింటింగ్. సో వీఆర్ లొకేటెడ్ ఇన్ విజయనగరం ఆన్ వైజాగ్ రోడ్ టు విజయనగరం, ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ విజయనగరం. ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా వాట్సాప్ నంబర్ 9440692079. వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను మీకు ఐ విల్ కాల్ యూ బ్యాక్. థ్యాంక్ యూ.